వాక్య భాగంలోనికి వెళదాము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. ప్రజలకు అధిపతి అయి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి హిజ్కియా నొద్దకు పోయి అతనితో ఇట్లనము నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. చాలండి. మనం చదువుకున్న భాగము మనందరికీ కూడా చాలా పరిచితమైన భాగమే. చాలా మందికి మనందరం కూడా ఈ రాజును గూర్చి విన్న మాటలే. ఎవరి రాజు ఒకసారి చెబుతారా? హిజ్కియా అనే ఒక రాజు, యోధుల రాజు లేక యోధా రాజు. ఈ యొక్క హిజ్కియా గురించి కొద్దిసేపు మనం ఆలోచన చేసినట్లయితే, కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే హిజ్కియా 18వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. తన యొక్క జీవిత కాలం ఎంత అంటే, అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అంటే అతని యొక్క జీవిత కాలం ఎంతో లెక్క పెట్టగలమా? 25 + 29 ఎంత? మొత్తం 54 సంవత్సరాలు. హిజ్కియా గురించి మీ అందరికీ తెలుసు కదా. హిజ్కియా యొక్క ఆయుష్ ఎంతకాలం పొడిగించబడింది? 15 సంవత్సరాలు. ఈ పొడిగించబడిన ఆయుష్ను తీసివేస్తే అతడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు అతని వయసు ఎంత అయి ఉంటుంది? 54లో 15 సంవత్సరాలు తీసేస్తే 39 సంవత్సరాలు. ఎంతండి? అర్థమైంది కదా. ఇప్పుడు హిజ్కియాకి ఈ శ్రమ, ఈ కష్టం వచ్చి పడినప్పుడు హిజ్కియా యొక్క వయసు ఎంత అంటే 39 సంవత్సరాలు. మంచి యవ్వనుడు, ముసలివాడు కాదు, లేకపోతే వృద్ధాప్యమందు లేకపోతే వయసు ఉడిగిన వాడు కాదు, యవ్వనములో ఉన్నవాడు ఈ హిజ్కియా. ఈ హిజ్కియాకి ఒక రోజున యెషయా అనే ఒక ప్రవక్త వచ్చి ఒక వర్తమానం తీసుకొని వచ్చాడు. దేవుని దగ్గర నుండి ఒక వర్తమానము లేకపోతే ఒక సమాచారాన్ని తీసుకొని వచ్చాడు. ఏమిటి ఆ సమాచారం అంటే, హిజ్కియా నీవు మరణమవుచున్నావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుము అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే ఒక వర్తమానమో లేకపోతే సమాచారం వచ్చింది. ఎప్పుడైతే ఈ సమాచారం వచ్చిందో హిజ్కియా నిజంగా తన యొక్క ఇల్లును చక్కబెట్టుకోలేదు, లేకపోతే త్వరపడి, లేకపోతే ఇక నా పని అయిపోయింది కదా అని కృంగిపోలేదు. కానీ హిజ్కియా కన్నీరు కార్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. గోడ వైపు తన యొక్క ముఖాన్ని తిప్పుకున్నాడు. గోడ వైపు తన యొక్క ముఖాన్ని తిప్పుకొని ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా నీ సన్నిధిని నేను ఎంత యథార్థంగా నడుచుకున్నానో, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమునో నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కన్నీళ్లు విడిచేటప్పుడు కొన్ని మాటలు చెప్పాడు హిజ్కియా. ఇవి ప్రధానమైనవి. చాలామంది కన్నీరు కారుస్తారు, లేకపోతే చాలామంది కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు. కానీ చాలామంది యొక్క హృదయాలలో యథార్థత అనేది లోపిస్తుంది. ఈ రోజుల్లో యథార్థత అనేది ఉండడం లేదు, లేకపోతే తగ్గింపు జీవితము అనేది ఉండడం లేదు, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే సరి అయిన భక్తి జీవితము కనిపించడం లేదు. కానీ కేవలము కన్నీటి ప్రార్థన మాత్రం కనిపిస్తూ ఉన్నది. కానీ ఇక్కడ హిజ్కియాను చూసినట్లయితే హిజ్కియా జీవితంలో నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, హిజ్కియా ప్రార్థన చేసేటప్పుడు ఇలా చెప్పగలిగాడు. ఏమని చెప్పగలిగాడు
అయ్యా నేను ఎంత యథార్థ హృదయుడనై నడుచుకుంటునో, ఎంత సత్యముతో నీ యొక్క సన్నిధానమును నడుచుకుంటునో, ఈ సత్యముతో నీ యొక్క దేవుని యొక్క మందిర నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో. ఈ మాట కూడా చాలా జాగ్రత్త అండి. నీ సన్నిధికి లేకపోతే నీకు అనుకూలముగా నేను ఎట్లు నడుచుకుంటునో, ఎట్లు నీ కార్యములను జరిగించుతునో అన్నీ చెబుతా ఉన్నాడు. యథార్థత ఉన్నది, సత్యముతో ఉన్నాడు. దేవుని సన్నిధానం ఎడల తను జరిగించవలసిన కార్యములను కూడా జరిగించాడు. జరిగించి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున మనం కూడా ఒకసారి ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుంటే, కన్నీరు కారుస్తూ ఉన్నావు, కన్నీరు కార్చేటప్పుడు యథార్థత ఉన్నదా? కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నావు, కన్నీరు కార్చి ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధి పట్ల నీకు జాగ్రత్త శ్రద్ధ ఉన్నదా లేక అశ్రద్ధ ఉన్నదా? ఒక్కసారి ఆలోచించే. నీవు ఒకవేళ దేవుని పట్ల, దేవుని యొక్క కార్యముల పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉండకుండా, దేవుని కార్యములను జరిగించకుండా, దేవుని సన్నిధానమును నీవు లక్ష్య పెట్టకుండా, నీవు ఎంత కన్నీరు కార్చి ప్రార్థన చేసినా వ్యర్థమే, వ్యర్థమే. కాబట్టి ఈ హిజ్కియా యొక్క వృత్తాంతము లేకపోతే ఈ యొక్క సంఘటన బట్టి నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటాయి అంటే, కన్నీరు ప్లస్ యథార్థ హృదయం. హల్లెలూయా. చాలా మంది దేవుని సన్నిధానమునకు రావడానికి ఇష్టపడటంలా, లేకపోతే దేవుని నమ్మిన బిడ్డలే దేవుని సన్నిధానానికి లేకపోతే దేవుని పట్టుకొని ఏడ్చుతూ ఉన్నారు, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారు. కానీ సమయము వచ్చినప్పుడు దేవుని సన్నిధానానికి వెళ్ళాలి అన్నా, లేకపోతే సమయం వచ్చినప్పుడు దేవుని కొరకు నిలవబడాలి అన్నా, సమయం వచ్చినప్పుడు దేవుని పని జరిగించాలి అన్నా అంతగా ముందుకు రావడంలా వెనకే ఉంటున్నారు. మరి రెండు ఎలా సాధ్యమవుతుంది? నీవు రెండిటిని కలగలిపినప్పుడే దేవుని యొక్క కార్యాలను చూడగలవు. సరే, హిజ్కియా యథార్థముగా నీ సన్నిధానంలో నేను నడుచుకున్నాను ప్రభువా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని యొక్క యథార్థతను చూశాడు. హల్లెలూయా. దేవుడు అతని యొక్క యథార్థతను చూసి యెషయాని మరలా తిరిగి పంపించి యెషయాతో అంటున్నాడు, ఇదిగో హిజ్కియా యొక్క ప్రార్థన నేను విన్నా. మరి దినవృత్తాంతాల గ్రంథాల్లో ఉంటుంది, ఆ నడిమిశాలకు కూడా వెళ్ళక ముందే అతనికి ఎవరికి యెషయాకి ప్రత్యక్షమై వెళ్ళి హిజ్కియాతో ఒక మాట చెప్పు. ఏమని చెప్పు? ఇదిగో నేను అతడు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని అని అతనితో నువ్వు ఇలాగు చెప్పు, నీవు కన్నీరు విడుచుట నేను చూచితిని. హల్లెలూయా. నీ కన్నీరు కూడా ఈ ఉదయకాలంలో దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాలంలో దేవుడు నీ యొక్క కన్నీరును చూచి నిన్ను కటాక్షించి, ఆయన చెబుతున్న మాట ఏమిటయ్యా అంటే, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. అంతేకాదు, నేను నిన్ను బాగు చేయడమే కాకుండా నీవు కన్నీళ్లు విడిచుడు చూసినప్పుడు నీవు 3వ దినమున యెహోవా మందిరమునకు ఎక్కి వెళుదువు. అంతేకాకుండా అంటున్నాడు, దావీదు నిమిత్తమును 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. అంతేకాకుండా దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. హల్లెలూయా. ఎప్పుడైతే కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడో, వినండి క్రైస్తవులు లేకపోతే ప్రభు బిడ్డలు, దేవుని యొక్క బిడ్డలు, ఒకసారి మనము ఆలోచన చేస్తే, అనుకోకు నేను కన్నీళ్లు కారుస్తూ ఉన్నప్పుడు ఎవరు చూస్తున్నారులే, అనుకోకు నేను కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు నా బాధను నా యొక్క శ్రమను ఎవరు చూస్తున్నారులే, నా యొక్క కష్టమును ఎవరు పట్టించుకుంటున్నారులే అని ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఈ ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. హల్లెలూయా. ఈ ఉదయకాలం ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడో అది మరి ప్రభువుకి తెలుసు, వ్యక్తిగతంగా నీకు తెలుసు. అరే, ఆన్లైన్లో లైవ్లో ఎవరైతే చూస్తూ ఉన్నారో, ఎవరైతే కన్నీటి ద్వారా వెళుతున్నారో, మీ కొరకే ప్రభువు చెప్పమంటున్న మాట ఏమిటయ్యా అంటే, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. హల్లెలూయా. నేను నిన్ను బాగు చేసేదను,
నేను నీకు ఆయుష్నిచ్చేదను. అంతేకాకుండా అష్షూరు రాజు చేతుల్లో పడకుండా హిజ్కియాను విడిపించినట్లుగా శత్రువు చేతిలో పడకుండాను, సాతాను చేతిలో పడకుండాను నేను నిన్ను విడిపించేదను అని ప్రభువు నీతోనే భరోసా ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలం ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, ఎవరు కన్నీరు విడుస్తున్నారో, ఎవరు కన్నీరు గార్చి ప్రభువా నా సమస్యను తీర్చునాయన, ఎవరు కన్నీరు గార్చి ప్రభువా నా కష్టమును చూడనాయన, ఎవరు కన్నీరు గార్చి నాయన నా కష్టములో, నా బాధలో, నా వేదనలో నాయన నన్ను విడిపించేవారు లేరు నాయన అని ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారితో ప్రభువు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. హల్లెలూయా. నేను బాగు చేసేదను, అంతేకాకుండా నేను నీకు ఆయుష్ని ఇచ్చేదను, అంతేకాకుండా శత్రువు చేతుల్లో పడకుండా నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదము, లేకపోతే ఎంత గొప్ప ఆదరణ. ఈ రోజున చాలా మంది ఆదరణ లేని పరిస్థితుల్లో ఉంటున్నారు, ఆదరణ కరువైన పరిస్థితుల్లో ఉంటున్నారు. ఆదరణ కరువైన పరిస్థితుల్లో, ఆధారము లేని పరిస్థితుల్లో, ఆదరణ లేని పరిస్థితుల్లో ఎవరో తెలుసా నీకు ఆధారము, ఆదరణ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడే. హల్లెలూయా. నీవు కన్నీళ్లు విడిచుడు చూచితిని అని ప్రభువు చెబుతున్నాడు. నీతోనే చెబుతున్న మాట, నేను నీకు ఆధారమై ఉన్నాను. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం ఒకసారి తీద్దాం రండి. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం. నా సంచారములను లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. చాలమ్మా, చాలు. ఇక్కడ చూసినట్లయితే ఈ మాటలు పలుకుతున్నది ఎవరో తెలుసా? ఈ మాటలు పలుకుతున్నది పైన మనకు ఆ హెడింగ్ లో కనిపిస్తుంది, లేకపోతే పైన ఆ నోట్లో కనిపిస్తుంది. ఎవరైనా దావీదు రచించాడు. ఏమని రచించాడు? ఎప్పుడు రచించాడో తెలుసా? ఫిలిస్తీన్లు దావీదును గాతులో పట్టుకున్నప్పుడు దావీదు వ్రాసిన కీర్తన ఇది. ఈ 8వ వచనంలో చూస్తే కొన్ని మాటలు, 3 మాటలు చెబుతా ఉన్నాడు. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావో. నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు, ఆదరణ ఎక్కడ దొరుకుతుందా అని తిరుగుతూ ఉన్నప్పుడు, నేను అక్కడ ఆదరణ దొరుకుతుందా, ఇక్కడ ఆదరణ దొరుకుతుందా అని చెప్పి నేను సంచారము చేస్తూ ఉన్నప్పుడు నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. హల్లెలూయా. ఎక్కడికి వెళుతూ ఉన్నానో నువ్వు చూస్తూ ఉన్నావయ్యా. ఎక్కడికి వెళ్ళి ఆదరణ లేకుండా తిరిగి వస్తున్నానో, లేక ఎక్కడికి వెళ్ళి కన్నీరు కార్చుచూ తిరిగి వస్తున్నానో నీవు చూస్తున్నావయ్యా. నేను కన్నీరు కార్చడం నీవు చూస్తున్నావయ్యా. నేను కన్నీరు కార్చిన కన్నీరు నువ్వు ఎక్కడ దాచిపెడుతున్నావు? బుడ్డిలో దాచిపెడుతున్నావు. హల్లెలూయా. నీ కవిలలో అవి కనబడును కదా. కవిలే అంటే ఏమిటి? పుస్తకం. నా సంచారముల పుస్తకంలో రాసుకుంటున్నావు. నా కన్నీటిని బుడ్డిలో దాచావు. నా యొక్క కన్నీటిని పుస్తకంలో రాస్తున్నావు. ఎప్పుడు రాస్తున్నాడు? నీవు కన్నీరు కార్చినప్పుడల్లా. హల్లెలూయా. డిజిఎస్ దినకరన్ గారు ఆయన చెప్పిన ఒక సాక్ష్యము, ఆయన 7 సంవత్సరాలు ప్రార్థన చేశాడట. ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాలు. క్రైస్తవులు కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క జవాబు ఆలస్యం కావచ్చు, దేవుని యొక్క ప్రార్థన లేకపోతే దేవుని సన్నిధానం నుండి కొన్ని సందర్భాల్లో జవాబు ఆలస్యం కావచ్చు. 7 రోజులు కావచ్చు, కొన్ని సందర్భాల్లో 7 నెలలు కావచ్చు, లేకపోతే 7 సంవత్సరాలు కావచ్చు. కానీ చివరి వరకు కనిపెట్టిన వారు, చివరి వరకు నిలవబడ్డ వారే దేవుని యొక్క కార్యాలను చూస్తారు. డిజిఎస్ దినకరన్ గారు 7 సంవత్సరాలు ప్రార్థన చేశారట. ప్రభువా నీ దర్శనము నాకు కావాలి, ప్రభువా నీవు నాకు కనిపించాలి, లేకపోతే నా పట్ల నీ యొక్క ప్రణాళిక ఏమిటో నాకు తెలియాలి నాయన, అయ్యా నీ యొక్క సన్నిధి నాకు కావాలి నాయన అని 7 సంవత్సరాలు ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసినప్పుడు 7 సంవత్సరాల తర్వాత ప్రభువు ఆయనకు దర్శనమిచ్చి, ఆయన దర్శనములో ఈ యొక్క దైవజనుడు ఎక్కడికెక్కడికి వెళుతున్నప్పుడు ఏమేం ప్రార్థన చేశాడో, ఎక్కడికెక్కడికి వెళుతున్నప్పుడు ఏమేమి కన్నీరు గార్చాడో, ఎక్కడ ఆగి నిలవబడి ప్రార్థన చేశాడో, ఎక్కడ ఆగి నిలవబడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా కన్నీరు గార్చాడో, ఏ విధంగా వేదన పొందాడో,
ఏ విధముగా ఇటు చూడండి అండి, ఏ విధముగా ఆలోచన చేశాడో, ఏ విధముగా అతను కన్నీరు కార్చి ప్రార్థన చేశాడో వాటిని అన్నిటిని కూడా ప్రభువట వాటినన్నిటిని కూడా చూపిస్తూ ఉన్నాడట. హల్లెలూయా. ఈ మాట మనకు కూడా ఈ రోజున మనకు కూడా అది అన్వయించదగినది, లేకపోతే అది మనకు కూడా అప్లికబుల్ అవుతుంది. ఏమిటో తెలుసా? నీవు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, లేకపోతే పొలం గట్టున ఏడుస్తూ ఉన్నావో, లేకపోతే నీ యొక్క గదిలో కుమిలి ఏడుస్తూ ఉన్నావో, ఎక్కడ ఏడ్చుచూ ఉన్నావో, ఎక్కడ కన్నీరు కార్చుచూ ఉన్నావో అనుకోవద్దు. దేవుడు నీ కన్నీటిని చూడటం లేదని, నీ కన్నీటిని అంతటిని, నీ సంచారములు అన్నిటినీ కూడా ఆయన ఎక్కడ రాస్తున్నాడు? కవిలలో రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తగిన సమయమందు ఆయన జవాబిచ్చే దేవుడు. హల్లెలూయా. ఈ యొక్క అధ్యాయము ఫిలిస్తీయులు గాతులో దావీదును పట్టుకున్నప్పుడు రాసిన సందర్భం. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం. కొంచెం మీరు నిద్ర వస్తున్నప్పుడు ఆపుకోండి. నిద్ర వస్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటే నిద్రలోకి వెళ్ళిపోతారు. ఆపుకోండి, ప్రయత్నం చేయండి. ప్రభువు మన కొరకు ఎంతో త్యాగం చేసి శ్రమ చేసినప్పుడు మనం కొంచెం అన్న ప్రయత్నం చేయకపోతే ఎలా? మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనంలో కొన్ని మాటలు ఉంటే చూద్దాం రండి. అంతటా దావీదు అప్పుడు దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయొచ్చు. సౌలు వేల కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని గూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. ఇక్కడ చూసారా? చాలా జాగ్రత్తగా వినండి. అసలు గాతు ప్రాంతానికి ఎందుకు వచ్చాడు దావీదు? గాతు రాజైన ఆకీషు దగ్గరికి ఎందుకు వచ్చాడు? సౌలు తరుముతున్నాడని. చాలా జాగ్రత్తగా వినండి. సౌలు తరుముచూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు, ఈ ఇజ్రాయేలీయుల రాజ్యము మీద రాజు కాబోయేవాడు దావీదు అని చెప్పి దేవుడు అభిషేకాన్ని దావీదు మీద ఉంచినప్పుడు సౌలు మూర్ఖత్వముతో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము నెరవేర్చవలసిన వాడు పోయి మూర్ఖముగా దేవుడు అభిషేకించిన వాడి వెంబడబడ్డాడు. ఎవరు వెంబడబడ్డాడు? దేవుడు అభిషేకించిన వాడి వెంబడబడ్డాడు. ఎవరో? సౌలు. పడి దావీదును తరుముతూ ఉన్నాడు. దావీదును తరుముతూ ఉన్నప్పుడు దావీదుకు సౌలు అంటే చాలా భయం వేసింది. ఎందుకంటే ఏ సమయాన్ని చంపేస్తాడో, ఏ సమయాన్ని వచ్చి మీద పడతాడో తెలియని పరిస్థితుల్లో చాలా భయం వచ్చింది. చాలా భయం వచ్చినప్పుడు ఆకీషు రాజు దగ్గర ఏమైనా ఆదరణ దొరుకుతుందేమోనని ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఈ గాతు వాడైన ఆకీషు రాజు దగ్గరికి వస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా తయారైంది. లేకపోతే పరిస్థితి మరింత జటిలం అయిపోయింది. ఏమిటి? అక్కడ సౌలు తరుముతున్నాడని చెప్పి ఇక్కడ ఆకీషు దగ్గరకు వస్తే ఆకీషు దగ్గర ఉన్న ఆకీషు సేవకులు ఇతను పట్టుకొని, ఇతడు ఆ దేశపు రాజు కదా, ఇతడు గొల్యాతును చంపినప్పుడు దావీదు 10,000 కొలది హతము చేసినని ఆ స్త్రీలు ఇతను గూర్చే కదా పాడింది. కాబట్టి ఈ దావీదును పట్టుకొని బంధించి రాజు చేతికి అప్పగించి దావీదును సంహరించాలి అనే ఆలోచన కలిగి దావీదును పట్టుకున్నారు. ఇప్పుడు దావీదు వచ్చింది ఎందుకు? ఆదరణ దొరికిద్దని. కానీ దావీదుకు ఎదురైంది ఏమిటి? ఆ భయం ఎదురయ్యింది. ఇప్పుడు ముందు చూస్తే తెలుసు కదా, మనకు బాగా తెలుసు ఈ సామెతలు ఏమిటి? ముందు నుయ్యి వెనక గొయ్యి. ముందు నుయ్యి అంటే నడిస్తే 2 అడుగులు వేస్తే నూతిలో పడతావు, వెనక్కి 2 అడుగులు వేస్తే గోతిలో పడతావు. ఇప్పుడు దావీదు పరిస్థితి అదే, మధ్యలో చిక్కుకుపోయాడు. ముందుకు వెళితే ఆకీషు పట్టేసుకుంటాడు. ఆకీషును చూసి భయపడిపోతున్నాడు. ఆకీషును చూసి వణికిపోతున్నాడు.
అక్కడ ఉన్న సేవకులను చూసి భయపడుతూ ఉన్నాడు. భయపడుతూ లేకపోతే బహుగా బాధ చెందుతూ, లేకపోతే తిరిగి దేశానికి వెళదాము అంటే సౌలు పట్టుకుంటాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక దిక్కు తోచని పరిస్థితుల్లో కన్నీరు కారుస్తున్నాడు. దిక్కు తోచని పరిస్థితుల్లో కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అది ఆ సమయం అన్న అక్కడ రాసిన ప్రార్థన. అయ్యా, ప్రతి దినమో నేను ఏడుస్తూ ఉన్నా, ప్రతి దినమో నేను కన్నీరు కారుస్తూ ఉన్నా. నా యొక్క కన్నీరు నీవు బుడ్డిలో దాస్తున్నావు కదా అయ్యా, నా కన్నీటిని నీవు పుస్తకంలో వ్రాస్తూ ఉన్నావు కదా, నా సంచారములను నీవు పుస్తకంలో వ్రాస్తూ ఉన్నావు కదా నాయన. ఎప్పుడు ప్రభువా నాకు విడుదల, ఎప్పుడు ప్రభువా నాకు విడుదల, ఎప్పుడు ప్రభువా నా యొక్క శ్రమ నుండి నాకు విడుదల అని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటే దావీదుకు దేవుడు సమాధానాన్ని దయచేశాడు. హల్లెలూయా. సమయము వచ్చినప్పుడు దావీదును గొప్ప రాజుగా ఆ దేశపు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంతేకాకుండా హిజ్కియా దగ్గరికి వెళితే అసలైన సమాధానం దొరుకుతుంది. ఏమిటో తెలుసా? నీవు కన్నీరు విడుచుట నేను చూచితినే. హల్లెలూయా. ఎన్ని సందర్భాల్లో కన్నీరు గార్చావో, ఎన్ని సందర్భాల్లో ఏడ్చావో, ఎన్ని సందర్భాల్లో తట్టులేక కుమిలిపోయావో. అయ్యా, ఏమిటి నా భవిష్యత్తు అని నువ్వు ఎంతగా విలవిలలాడిపోయావో దేవుడి ఉదయకాలంలో నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను విడిచిపెట్టలేదు ఆయన. నీవు కన్నీరు కార్చుట నేను చూచితినే. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి, ఆయన మర్చిపోయే దేవుడు కాదండి. దావీదును విడిచిపెట్టలేదు, హిజ్కియాను విడిచిపెట్టలేదు. బైబిల్ గ్రంథములో నమ్మిన ఏ భక్తుడిని వదిలిపెట్టలేదు. అబ్రహామును విడిచిపెట్టాల, ఇస్సాకును విడిచిపెట్టాల, యాకోబును విడిచిపెట్టాల. ఎంత మంది భక్తుల గురించి మాట్లాడదాం. సమూయేలు, ఏలియా, ఎలీషా, యెహోషువ, అబ్బా ఎంత మంది లిస్ట్ అండి. విడిచిపెట్టాడా దేవుడు? విడిచిపెట్టడో. నీవు కన్నీరు కార్చుచూ ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టడో. హల్లెలూయా. కన్నీరు ఎందుకు వస్తున్నాయి అండి కొన్ని సందర్భాలు? లేకపోతే దేవుడు నీ యొక్క జీవితంలో ఆ పరిస్థితులను ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే కొన్ని సందర్భాల్లో నీ కన్నీటి ద్వారా ఇంకా నీలో నుండి వెళ్ళిపోవలసిన ఆ యొక్క చెడు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఏం చేస్తాం? ఒక ఇంటిని కడిగేటప్పుడు ఏం చేస్తారు? నీళ్లు పోస్తారు. ఏ నీళ్లు పోస్తారు? మురికి నీళ్లు పోస్తారా, మంచి నీళ్లు పోస్తారా? మంచి నీళ్లు పోస్తారు. ఎందుకు? శుభ్రపరచడానికి. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఎప్పుడైతే నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నావో, నీకు ఆ శ్రమ ఎందుకు వచ్చిందో, కొన్ని సందర్భాల్లో దేవుడు ఎందుకు అనుమతించాడో, కానీ నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఉన్న కొన్ని అభ్యంతరకరమైనవి, కొన్ని దేవునికి అయిష్టమైనవి కూడా ఏమైపోతాయో తెలుసా? కొట్టుకొని వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఇది మీకు కావాలా వద్దా? కావాలి. మనలో ఉన్న ప్రతి మకిలి వెళ్ళిపోవాలి. ప్రతి మకిలి కూడా వెళ్ళిపోయి దేవునికి ఇష్టనువుగా నువ్వు సిద్ధపడాలి, ఇష్టనువుగా మార్చబడాలి. అప్పుడు దేవుని యొక్క కనికరము, పరలోకంలో నిత్య జీవ భాగ్యము నీకు దొరుకుతూ ఉన్నది. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. హల్లెలూయా. 7వ వచనంలో మనకు కనిపిస్తుంది ఒక మాట. ఏమిటో తెలుసా? శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. హల్లెలూయా. కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. హల్లెలూయా. ఎవరి గురించో తెలుసా? ఇది యేసయ్య గురించి, మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి. మహారోదనములను
కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడట. ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్నీళ్లు పెట్టుకున్నాడు, మహారోదనం చేశాడు. ఎందుకు చేశాడు అంటే ఆయన కుమారుడై ఉండి కూడా ఆయన ఆ రోదనాలు చేశాడు. ఈ 2 వచనాలు కలిపితే కుమారుడై ఉండి కూడా యేసు ప్రభు వారు కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. ఈ ఉదయకాలంలో మీకు ఒక విషయం చెప్పాలని నేను ఆశపడుతున్నా. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. కన్నీరు లేకపోతే దేవుని చిత్తానుసారమైన ఆ దుఃఖము మారు మనసు కలగజేస్తుంది. దేవుని చిత్తానుసారమైన ఆ కన్నీరు నిన్ను పరిశుద్ధునిగా మారుస్తుంది. హల్లెలూయా. నిన్ను పరిశుద్ధునిగా మార్చి దేవునికి నిన్ను ఏం చేస్తుంది? అది అంగీకరింప చేస్తూ ఉన్నది. దేవుడు నీలో నివసించాలి అంటే నీవు ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధుడవై ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. చాలా సందర్భాల్లో ఒక విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రభువు నీలో నివసించాలి అంటే పరిశుద్ధత కావాలి. ఇక్కడ ఉదాహరణ ఏమిటంటే, యేసు ప్రభువు వారు శరీరంతో ఉన్నారు. యేసు ప్రభువు వారు శరీరముతో ఉన్నప్పుడు ఆ శరీరములో నివసిస్తున్న వారు ఎవరో చెప్పండి? ఒక శరీరము ఉన్నది, ఆ శరీరములో ఎవరు నివసించాలి? దేవుని ఆత్మ. యేసు ప్రభు వారి యొక్క శరీరములో ఎవరు ఉన్నారో తెలుసా? సాక్షాత్తు దేవుడే ఉన్నాడు. ఇప్పుడు ఆ సాక్షాత్తు దేవుడే ఆ శరీరంలో ఉండాలి అంటే ఆ శరీరము చాలా పరిశుద్ధంగా ఉండాలి. అర్థమవుతుందా నేను చెప్పే మాట? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన ఆ శరీరములో దేవుని ఆత్మే డైరెక్ట్గా ప్రత్యక్షంగా నివసించాలి అంటే ఆ యొక్క శరీరం చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధంగా ఉండాలి అంటే ఈ పరిశుద్ధత కొరకు కన్నీరు కావాలి, లేక పరిశుద్ధమైన జీవితం కావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈయన కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క శరీరం ఏమైందో తెలుసా? పరిశుద్ధపరచబడింది. హల్లెలూయా. పరిశుద్ధపరచబడినప్పుడు ఏమైందో తెలుసా? సాక్షాత్తు దేవుడే వచ్చి ఆయన యొక్క హృదయంలో నివసించాడు. హల్లెలూయా. మనిషి హృదయంలో కూడా దేవుడైనా ఉంటాడు. చెప్పాలి, ఎవరుంటారు? మనిషి హృదయంలో దేవుడైనా, లేకపోతే మనిషి యొక్క శరీరంలో, లేకపోతే హృదయంలో, మనస్సులో దేవుడైనా లేక సాతానైనా నివసిస్తూ ఉంటాడు. ఇప్పుడు నీవు దేవుని నమ్మిన బిడ్డగా దేవుడు నీ యొక్క శరీరంలో లేకపోతే నీ యొక్క హృదయంలో నివసించాలి అంటే ఏం కలిగి ఉండాలి తెలుసా? నీ యొక్క హృదయము పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. మీరు ఎక్కడైనా చెత్త పడేసి, లేకపోతే పశువుల యొక్క పేడ పడేసి, లేకపోతే చెత్తగా ఉన్న స్థలంలోకి వెళ్ళి కూర్చుంటారా? కూర్చోరు. మంచిగా శుభ్రంగా ఉంటేనే కూర్చుంటారు. మీ ఇల్లేనండి, 10 లక్షలు పెట్టి కట్టించుకున్నారు, లేకపోతే ఒక 25 లక్షలు 30 లక్షలు పెట్టి కట్టించుకున్నారు. ఒక నెల రోజుల నుంచి అసలు ఏమీ ఓడ్చడంలా, సంవత్సరం నుంచి అసలు ఏమీ ఓడ్చడంలా కూర్చుంటారా? మీరే చీ దరిద్రం ఏంటి, ఊడ్చేయండి అంటారు కదా. పాత వాళ్ళు పెద్దవాళ్ళు అయితే మరీ శుద్ధి ఎక్కువ. ఈ రోజుల్లో కొద్దిగా యవనస్తులు వెళ్ళిపోతుంది, కానీ పాత వాళ్ళకైతే ఎంత శుద్ధో ఉండలేరు. మనుషుడే ఉండలేకపోతే ప్రభువు వచ్చి నీ హృదయంలో నివసించాలి అంటే నీ హృదయం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా.